టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. శ్రీ గురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనం గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. మనకి ఈ రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, సింహంలో, కేతువు యథాతథంగా ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరూ కలిసి మనకి ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే రవి, కుజ, బుధ గ్రహాలు మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశులు అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా ఏ ఫలితాలు ఇస్తాయో చూద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. దీని వలన మీరందరూ కూడా అపనిందల పాలవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మాట్లాడేటప్పుడు చాలా తక్కువగా, చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటే మీకు చేసేటటువంటివన్నీ కూడా వివాదాస్పదం అవ్వవు. పాపం మీరు చెప్పేటటువంటి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా అవతల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వలన, శని మాయ వలన అవి సరిగ్గా అర్థం కావు, ఉల్టా పల్టాగా అర్థమవుతాయి. తద్వారా వాళ్ళు మీకు టెన్షన్ పెడతారు. అనవసరమైనగా మీ బలం పోతుంది. ఇకపోతే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అసలే మీకు నిద్ర పట్టదు. మీ డ్యూటీలో నిద్ర ఉండదు, మీకు నిద్ర పట్టదు. రాహు నిద్ర పట్టినప్పుడు భూత ప్రేత పిశాచాలు పట్టుకున్నాయేమో అని అటువంటి కళలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క శని గ్రహము మనకి జన్మంలో ఉన్న కారణంగా అందరూ కూడా మరి బద్ధకంగా, అలక్ష్యంగా, నీరసంగా ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉన్న కారణంగా మీకు శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనులు పూర్తయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. గురుడు మరి శుక్రులు ఇద్దరూ కలిసి పంచమ స్థానంలో ఉన్న కారణంగా మీకు స్త్రీల వలన ఉపయోగము, గురుగ్రహాల యొక్క ఉపయోగము అనేటటువంటిది కలుగుతుంది. మీకు సంతానం అనేటటువంటిది కలుగుతుంది. అన్నీ మీ వివాహాలు, మీ పిల్లలకి వివాహాలు, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ మంత్రజపం అనుష్ఠానం చేసుకోండి. అలాగే ఒక రావి చెట్టును పెంచుకోండి. ఇంట్లో తులసి చెట్టును పెంచినట్టుగా పెంచండి. ఈ రకంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.